జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఖగోళాన్ని పరిశోధన చేసేవారు, జ్ఞానులు అన్నమాట. వారు మహనీయులు, జ్ఞానులు. ఖగోళంలో జరిగే, ఆ కాలంలో ఖగోళంలో జరిగే వింతల్ని పరిశీలించి పరిశోధన చేసే ఒక శాస్త్రవేత్తలు లాంటి జ్ఞానులు అన్నమాట వారు, తూర్పు దేశ జ్ఞానులు. ఖగోళంలో ఒక వింత జరిగింది. వింత జరగంగానే వారికి అర్థమైపోయింది, ఎవరో ఒక మహనీయుడు జన్మించాడు అనే విషయాన్ని వారు ఖగోళంలో పరీక్షించేవారు. ఖగోళంలో జరిగిన మార్పులను చూసి ఎవరో ఒక మహనీయుడు జన్మించాడు, ఆ మహనీయుడు కూడా ఎవరో కూడా వారు ఐడెంటిఫికేషన్ చేశారు, గుర్తుపట్టారు. ఎవరంటే యూదుల రాజు జన్మించాడు. అంటే రాజు ఎక్కడ జన్మిస్తాడు? రాజకుటుంబంలోనే కదా జన్మించేది రాజు. ఇంత జ్ఞానం కలిగిన వారు, ఇంత తెలివితేటలు కలిగిన వారు ఏం చేశారంటే, రాజు జన్మిస్తే రాజకుటుంబంలోనే జన్మిస్తాడు కాబట్టి యోధా దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు, ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నవాడు, రోమా ప్రభుత్వం కింద రాజుగా ఉన్నవాడు హెరోద్ దగ్గరికి సరాసరి వచ్చేసారు తూర్పు దేశ జ్ఞానులు. ఎందుకంటే రాజుగా పుట్టినవాడు రాజ కుటుంబంలోనే పుడతాడు కదా అనే ఆలోచనతోటి హెరోద్ దగ్గరికి వచ్చేసేసరికి హెరోద్ దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని హెరోదుని అడిగేసరికి హెరోదుకి కంగారు వచ్చేసింది అనమాట. అయ్యో, నేనెంతో పైకి వెల చెల్లించి వ్యయ ప్రయాసలు పడి ఈ రోమా ప్రభుత్వం దగ్గర నుంచి నేను ఈ పదవిలోనికి వచ్చాను, యూదుల రాజుగా ఈ పదవిలోనికి వచ్చాను. నేనెంతో జాగ్రత్తగా ఈ పదవిని కాపాడుకుంటున్నాను, చాలా కార్యక్రమాలు దీని కొరకు చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా నేను నన్ను అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏమన్నా నా పదవికి ఏమన్నా ఎసురు వస్తుందా అనే ఆలోచనలో పడిపోయాడు అనమాట ఆయన. హెరోదు ఆలోచనలో పడిపోయి వెంటనే అందరిని పిలిపించాడు, శాస్త్రులు, పరిచయాలు, సద్దుకాయలు మొత్తాన్ని పిలిపించాడు. ఏంటి ఈ జ్ఞానులు వచ్చి ఈ మాట అంటున్నారు, ఇది నిజమేనా అని. నిజమే, యూదుల రాజుగా మరి పుట్టడం బెత్లెహేంలో పుడతాడనే దేవుని గ్రంథంలో రాయబడి ఉందనే అంటే ఈ సంగతిని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, జన్మలో కూడా క్రీస్తు ప్రభు వారు రాజకుమారుడు జన్మలో కూడా. అందుకనే వారు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్నాడు. అంతేకాకుండా గ్రంథం ఏం తెలియజేసిందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, అంటే క్రీస్తు ప్రభు వారు వాస్తవంగా ఏమై ఉన్నారనే సంగతిని మనం మాట్లాడుకుంటున్నాం. 2 కొరింథీ 8వ అధ్యాయం